రాజస్థాన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 90,000 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనుంది. ఈ విద్యార్థుల్లో చాలా మందికి గుండె, పెదవి చిలికి, క్లబ్ ఫుట్ తదితర సమస్యలు ఉన్నాయి. వారికి చికిత్స ఇప్పుడు జిల్లా స్థాయిలో జరగనుంది. ఇందుకు సంబంధించిన విద్యాశాఖ, వైద్య శాఖలతో పాటు కలెక్టర్ పర్యవేక్షణ చేయనున్నారు. వాస్తవానికి రాజస్థాన్లోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు పేపర్ ఆధారిత డిజిటల్ మెడికల్ సర్వేను నిర్వహించనుంది. విద్యార్థుల ఆరోగ్య సర్వే నిర్వహించి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించారు. ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ కునాల్ మాట్లాడుతూ, ఈ డిజిటల్ సర్వేలో లభించిన సమాచారం ప్రకారం సుమారు 90,000 మంది విద్యార్థులలో గుండె, పెదవి చిలికి, క్లబ్ ఫుట్ వంటి వ్యాధుల లక్షణాలు గుర్తించారు. అటువంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స అవసరాలు ఉన్న ఈ విద్యార్థుల డేటా ఇప్పుడు జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారులకు అందుబాటులోకి వచ్చింది. శస్త్రచికిత్స అవసరమయ్యే విద్యార్థులకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన తర్వాత వీలైనంత త్వరగా చికిత్స చేస్తారు. 15 రోజుల్లో కలెక్టర్ పర్యవేక్షణ చేస్తారని విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి కృష్ణ కునాల్ తెలిపారు. దీనితో పాటు జిల్లాకు పంపిణీ విద్యార్థులకు బ్లాక్ స్థాయి నుంచి జిల్లా ఆసుపత్రిలో సర్జరీ చేస్తామన్నారు. దీంతో పాటు జిల్లా దవాఖానా స్థాయిలో లేని శస్త్రచికిత్సలు రాష్ట్ర స్థాయిలో చేయనున్నారు. విద్యార్థి కుటుంబం జాతీయ శిశు ఆరోగ్య కార్యక్రమానికి అర్హత పొందకపోతే వారికి ఆయుష్మాన్ భారత్ పథకంతో అనుసంధానం చేసి చికిత్స అందించనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతి 15 రోజులకోసారి ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారు. స్కూల్ హెల్త్ టెస్టింగ్ ప్రోగ్రాం కింద ఆరోగ్యం, పరిశుభ్రత పరిస్థితులకు సంబంధించిన 70 ప్రశ్నల ద్వారా సుమారు 70 లక్షల మంది విద్యార్థులను సర్వే చేశారు. వీరిలో విద్యార్థులు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిసిందే. దీని తర్వాత 90,000 మంది విద్యార్థులకు వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించారు.